బావా మాట్లాడద్దు. ఏమ్మా, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పాను కదా. నేను తెచ్చిచ్చే వరకు కూడా మీరు ఓపిగ్గా ఆగలేకపోయారా? ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇచ్చేస్తే మీరు తీసేసుకుంటారా? చూడు శివ, దీన్ని నువ్వు తప్పుగా ఎందుకు తీసుకుంటున్నావు? ఈ డబ్బు... అమ్మా, మీకు నమస్కారం. మీ డబ్బు మాకేమీ అక్కర్లేదు. అది కాదు శివ, ఈ డబ్బు నేను మీకు ఊరికే ఇవ్వట్లేదు, అప్పుగానే ఇస్తున్నాను. ఏమ్మా కావేరి, అదే కదా మనం అనుకున్నాం. అప్పుగానే ఇస్తున్నాను కదా. అమ్మా, దయచేసి చెప్తున్నాను, మీరు మాకు అప్పుగా ఇచ్చినా ఎలా ఇచ్చినా మీ సహాయం మాకు అక్కర్లేదని చెప్తున్నాను. ఇప్పటి వరకు మాకు మీ వల్ల దక్కింది చాలు. జరిగిన అవమానాలు చాలు. ఇక్కడితో మమ్మల్ని వదిలిపెట్టండి. అయినా మా కుటుంబ విషయంలో సంబంధం లేని మీలాంటి మనుషులొచ్చి కలగజేసుకోవడం మర్యాద కాదు, సంస్కారం అంతకన్నా కాదు. బావా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కొంచెమైనా మాట పద్ధతి ఉండనవసరం లేదా? కావేరి, నీ వల్లే కదా నేనొక చేతగాని వాడిగా ఆవిడ ముందు నిలబడాల్సి వచ్చింది. బావా, ఏమంటున్నావు? ఈ భువనేశ్వరి గారి దగ్గర డబ్బులు అడుక్కొని తెచ్చి ఇక్కడిస్తున్నావంటే నేను వేస్ట్ ఫెలో, నా వల్ల కాదు అనే కదా. బావా, అలా అనుకోకు. నా ఉద్దేశం అది కాదు. ఈ పరిస్థితిలో నిన్ను ఎలాగైనా... ఏంటి పరిస్థితి? ఇక్కడ నీ ఉద్దేశాలు ఎలా ఉన్నా, సాయం పేరుతో మన కోసం వచ్చిన వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయో నీకేం తెలుసు? అవమానంతో తలదించుకొని చస్తూ బ్రతుకుతున్నా నాకు మాత్రమే తెలుసు. అమ్మా భువనేశ్వరీదేవి గారు, మీరు మీ డబ్బు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా తీసుకువెళ్ళిపోండి. మేనేజర్, రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా? వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా? ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన ఏ మార్పు ఎందుకు జరుగునో దేవుడు ఆడే చూదానా? ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా. ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలినా నమ్మేతోవనా? పెద్దగా చేసిన ప్రేమ చిన్న పోయేనమ్మా. మాటలు నేర్చిన ప్రేమ నింగికెగసెనమ్మా. 5 రోజుల్లో మీకిస్తానన్న డబ్బు తెచ్చి మీ ముందు పెడతాను. పద కావేరి. ఆగండి. మీ మటుకు మీరు తోచింది చెప్పి వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ మీ కంటికి నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్విప్పుడొచ్చి 5 రోజుల్లో డబ్బులిస్తానని చెప్తే ఎవరయ్యా నీ మాటలు నమ్మేది? అయినా పెద్ద చిన్న అని గౌరవం లేకుండా, ఒక గొప్ప స్థాయిలో ఉన్న మనిషిని మర్యాద లేకుండా ఆవిడిపైన నువ్వు నోటికొచ్చినట్టు అరిచావు. పైగా సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు డాక్టర్ కాదయ్యా, మూర్ఖుడివి. నీ మూర్ఖత్వం వల్లే, ఈ అక్కర్లేని ఆవేశం వల్లే, నీ వల్లే మా నాన్న చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? చేతికొచ్చిన డబ్బు బావా, ఆవిడ తీసుకెళ్లిపోయిందనే కదా బావా. నీ గుండె మండిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకెలా ఉందో అంతకి 100 రెట్లు గుండె మంట నాకుంది. బావా, ఆ మంటను పుట్టించిందే ఆవిడ తెచ్చిన ఆ డబ్బు. అది మీరు అర్థం చేసుకోకుండా నేనే కావాలని మీ నాన్నని చంపానని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. బావా, నాకు బుద్ధి లేదా? కరెక్ట్ గా చెప్పావు, నాకే బుద్ధి లేదు. నువ్విస్తానన్న టైంకి డబ్బులు ఇవ్వకపోయినా ఓపిక పట్టాను చూడు, అందుకు బుద్ధి లేదు. మా బావ చాలా మంచోడు, అర్థం చేసుకోండని ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నాను చూడు, అందుకు నాకు బుద్ధి లేదు. అక్క, నా మాట విను. మా నాన్న ప్రాణం నీ వల్లే పోయిందని తెలిసినా మీరిచ్చిన డబ్బుతో మా చెల్లి పెళ్ళవుతుందనే కేసు వాపస్ తీసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు నీ ప్రవర్తన, నీ కోపం చూసిన తర్వాత నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, నీ మీదున్న కేసుని మేమింక వాపస్ తీసుకునేదే లేదు. మా నాన్న ప్రాణం తీసిన నిన్ను జైల్లో చిప్పకొడు తినిపించేలా చేస్తాను. నీ డాక్టర్ కెరియర్ పోకూడదని ఈ కావేరి నన్ను ఎంతలా ప్రాధాయపడిందో, ఆ కెరియర్, నీ జీవితం అన్నీ ఈ రోజుతో ముగిసిపోతాయి. ఓ అవునా? అలా చేస్తావా? చెయ్యి. డబ్బు కోసం ఎలా పడితే అలా మారిపోయే నీలాంటి వాళ్ళకంటే నా క్యారెక్టర్ ఏం బ్యాడ్ కాదు.